హే గైస్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మొత్తానికి మనకి ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఈ వీడియోలో దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. సో, అలా మనకి లాస్ట్ రిపోర్టింగ్ డేట్స్ ఎప్పటి వరకు కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. గైస్ మొత్తానికి మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఫేజ్ 3కి సంబంధించిన అలాట్మెంట్ పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. సో, ఇది మనకి పీడిఎఫ్ అనమాట. నేను సజెస్ట్ చేసిన బీపీటీ ఎంఎల్టీ కాలేజ్లో సీట్స్ కనుక వస్తే రిపోర్టింగ్ టైంలో పక్కాగా మన ఛానల్ మీద చెప్పండి. సో, మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సీట్స్ వస్తే సో, మీకు కన్సల్టెన్సీ వాళ్ళైతే కాల్ చేసి మా నేమ్ చెప్పండి, మా నేమ్ చెప్పండి అంటారు. సో, అవైతే ఇగ్నోర్ చేసేయండి మీరు. సో, అలాగే మీ ఎవరికైతే సీట్ రాలేదో సో, బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి ఫ్రీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి సెర్చ్ గాని చేస్తే మీకు ఇట్లా డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి. సో, మీకు కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అలాగే ఎంజీఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో మీకు బీపీటీ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నానన్నమాట. సో, డిస్క్రిప్షన్‌లో అలాగే వీడియోలో మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కాలేజ్ యొక్క నెంబర్స్‌కి కాల్ చేయండి. సో, గైస్ ఇది మనకి లాస్ట్ రిపోర్టింగ్ డేట్. సో, ఈ మంత్ 29థ్ 3 పీఎం లోపు మీరు రిపోర్టింగ్ అయితే చేశారనమాట. సో, ఫేజ్ 3లో సీట్ వచ్చిన వాళ్ళు ఆ టైం అయితే రిపోర్టింగ్ కనుక చేయకపోతే కాలేజ్ అనేది సీట్ అనేది క్యాన్సిల్ అయిపోద్దనమాట. అలాగే ఎవరికైతే ఫేజ్ 3లో సీట్ వచ్చిందో వాళ్ళు మళ్ళీ ఫేజ్ 2 కాలేజ్‌కి వెళ్ళలేరనమాట. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే యూనివర్సిటీ ఫీ 5600. సో, ఆల్రెడీ పే చేసి ఉన్నట్లయితే పర్వాలేదు. మళ్ళీ మళ్ళీ పే చేస్తున్నారు లేదు. ఎవరైతే పే చేయలేదో వాళ్ళు ఇప్పుడైతే పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.